హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్ముకుచ్చి. సో, ఇవాళ మేము బక్లీ ఫాల్స్‌కి వెళ్తున్నామండి. హైటన్ దగ్గర ఉన్న బక్లీ ఫాల్స్. సో, చాలామంది చాలా బావుంటది అండ్ మా హస్బెండ్ కూడా చాలా సార్లు వెళ్లారంట. నన్ను తీసుకెళ్తా అన్నారు. సో, ఇవాళ మేము వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, ఇది హైటన్‌కి వెళ్ళే ముందు వన్ వే బ్రిడ్జ్ ఉంటది. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బావుంటది. కింద బ్యారోవెన్ రివర్ ఉంటుంది. పైనుంచి చూస్తే చాలా బావుంటుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ మేము ఫైనల్లీ రీచ్ అయ్యాము. సో, ఇక్కడి నుంచి కాసేపు ట్రెక్కింగ్ లాగా ఉంటది. అది కింద ఉంటది ఫాల్స్. సో, మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కిందికి వెళ్ళాలి. చూసారా, కనిపిస్తుంది కదా వాటర్. అదే అక్కడికే మేము వెళ్తున్నాం ఇప్పుడు. సో, అక్కడికెళ్ళాలంటే మేము చాలా నడవాలి. సరే, స్టార్ట్ అవుదాం ఇంకా. మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా సమ్మర్ అని. ఈవినింగ్ అయినా కూడా చూడండి ఎంత ఎండ కొడుతుందో బాబోయ్! అసలు ఎండకి నాకైతే కళ్ళు ఇట్లా మూసుకెళ్ళాయి. అసలు కనిపించట్లేదు సరిగ్గా వ్యూ. బట్ ఓకే, వెళ్దాము, వచ్చేసాం కదా ఇంత దూరం అనేసి నడవడం స్టార్ట్ చేసాము. బట్ చాలా ఉంది. ఎండే కొడుతుంది కానీ చలి మాత్రం అలాగే ఉందండి. ఏంటో ఈ ఆస్ట్రేలియా వెదర్ అస్సలు అర్థం కాదు. ఈ మెట్లు చూసారా, నాకైతే ఏదో తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎంత దిగినా అయిపోవట్లేవండి ఈ మెట్లు. ఇంకా ఎప్పుడొస్తది దిగుతూనే ఉన్నాము లిటరలీ. అలా మెట్లతో కాసేపు కుస్తీ పడ్డాక ఫైనల్లీ మేము అనుకున్న ఫాల్స్ దగ్గరకొచ్చాము. నేనైతే ఫాల్స్ అంటే చాలా ఉంటదనుకున్నాను. బట్ ఓకేగా ఉంది ఇక్కడ. ఫాల్స్ ఎక్స్‌పెక్ట్ చేసినంత లేకున్నా గానీ అక్కడ ఏంటంటే మంచిగా వాటర్‌కి పక్షుల సౌండ్ అది మొత్తం అడవిలాగానే ఉంది. మధ్యలో ఫాల్స్ ఉన్నాయి. సో, అక్కడ పక్షుల సౌండు, ఆ వాటర్ సౌండు చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. సరే, మా హస్బెండ్ ఏం చెప్పారంటే ఇంకో సైడ్ మనం అటు సైడ్ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ వాటర్‌ని ఫీల్ అవ్వచ్చు. అక్కడ స్టోన్స్ మీద కూర్చోవచ్చు అనేసి ఇంకో సైడ్ తీసుకెళ్తున్నారు. ఈ వ్యూ చూసారా ఎంత బావుందో! నేను మా హస్బెండ్ మంచిగా వనభోజనాలు చేసుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్నాము. నేనైతే లిటరల్లీ మా హస్బెండ్‌ని వే మొత్తం విసిగిచ్చాను. ఏంటి అడవిలోకి తీసుకెళ్తున్నావా ఏంటి? ఎవ్వరు లేరు. అక్కడ పాములుంటాయి, అవ్వుంటాయి, ఇవ్వుంటాయి అని. ఏం కాదు రా అని చెప్పి నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ బికాజ్ ఫ్రెండ్స్‌తో వెళ్ళాం కదా! ఇట్స్ లైక్ ట్రెక్కింగ్ అనిపిచ్చింది. చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మంచిగా ఒక వాక్, ఒక క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసాము మేము ఫ్రెండ్స్‌తో. చాలా బాగుండే. మధ్యలో ఆ ఫాల్స్‌కి కనెక్ట్ అయిన వాటర్ ఇవి కూడా తగులుతుండే ఆ వేలో. సో, వెళ్తూ ఉన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు గనుక ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలి, పీస్‌ఫుల్‌గా ఉండాలంటే యూ కెన్ ప్రిఫర్ దిస్ ఫాల్స్. చాలా బాగుండే. వ్యూస్ మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయవండి. చాలా అంటే చాలా బావుంటాయి. ఓకే, అంతా బావుందనుకునే టైంకి మళ్ళీ ఆ స్టెప్స్ కనిపిచ్చాయి. నాకు ఏంటంటే అంత పైనుంచి ఆ కిందికి వ్యూ చూస్తుంటే కొంచెం కళ్ళు తిరిగిన ఫీలింగొచ్చింది. బట్ కొంచెం ధైర్యం చేసుకొని మా హస్బెండ్‌ని అయితే తీసుకెళ్ళాను. ఫైనల్లీ మనం వచ్చేసాము. నిజంగా చాలా బావుండే. అక్కడ స్టోన్స్ మీద కూర్చొని ప్రశాంతంగా ఆ వాటర్‌లో కాలు చాపుకొని అసలు ఎంత బావుండేనంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది నాకైతే. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో, మేము కాసేపు అలా వాటర్‌ని ఎంజాయ్ చేసి కొంచెం ముందుకు నడిస్తే నాకిక్కడ ఇది బెంచెస్ కనిపించాయి. మంచిగా ఆ గ్రాస్ మీద అక్కడక్కడ బెంచెస్ ఏశారు. సో దట్ వచ్చిన వాళ్ళు కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చనేసి. నాకైతే ఈ ట్రిప్ మొత్తంలో నచ్చింది ఆ వాటర్ అండ్ ఈ బెంచెస్. బాగా రిలాక్స్ అయ్యాను. బికాజ్ చాలా ట్రెక్కింగ్ చాలా నడిసాను కదా! సో, అలా కాసేపు కూర్చొని ఆ వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేసి అండ్ మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యి నేను ఇందాక చెప్పాను కదా! వన్ వే బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ. బ్యారోవెన్ రివర్ ఉంటుందని. సో, అక్కడికెళ్దాము అనేసి మా హస్బెండ్‌ని అడిగాను. ఓకే పదా అనేసి తీసుకెళ్లారు. అక్కడ కూడా చాలా బావుండే వ్యూ.
ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది. మధ్యలో రివర్, అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ ఉంది. సో దట్ సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ చేయొచ్చు. అండ్ ఈ రివర్లో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.